మా మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశం, ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, అదే విధంగా వారి పార్టీ పట్ల ఉన్న ఆ అభిమానం మా తెలంగాణ ప్రజలపైన ఉంటే నిజంగానే అన్ని నిధులు వారు అనుకున్నట్టు వచ్చేది ఉండదు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదో కొత్తగా ఇంతకుముందు మా విజయరామరావు గారు చెప్పిండ్రు, కేంద్రము బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే, మనకేం ఫేవర్ చేయటం లేదు. మేము మన ప్రజలందరూ కడతా ఉన్న ట్యాక్స్ నిష్పత్తి భాగంలో సింహభాగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో రేషనాలిటీ లేదు. అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారితో అనేక సందర్భాల్లో కోరటం జరిగింది, డిమాండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోవటం లేదని మా బాధ, మా ఆందోళన. మేమేం చెప్తా ఉన్నాం, ఫెడరల్ సిస్టంలో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినాము. మేము రైల్వే స్టేషన్లు కట్టినాము, రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము. మేము ఈరోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము, లేకుంటే నేషనల్ హైవే ఇచ్చినా. మీ బాధ్యత అండి, బాధ్యత భావంలో మీరు నిధులు ఇస్తా ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగిండ్రు మా గౌరవ సభ్యులు, స్పెషల్ గా ఏం చేసినా అని అడిగిండ్రు. ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యాచరణ గత 10 సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. అది జరగటం లేదని మా బాధ. మీ బాధ ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాధ ఉన్నప్పటికీ ఇంకా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ఆయన మోడీ గారి దగ్గరికి కూడా దగ్గర, ఆయన మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి. ఎలక్షన్ ముందడ మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు హామీ ఇచ్చినట్లే. ఏదో మీరు టెక్నికల్ గా మేము మేనిఫెస్టోలో పెట్టలేదని మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. జనధన్కు సంబంధించి కానీ 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట కాదంటారా అధ్యక్ష? మోసం చేసింది వారు, నల్లధనం విషయంలో మాట్లాడింది వారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం చేసిన పొరపాట్ల విషయంలో మేనిఫెస్టోలో పెట్టాం. మేము న్యాయపరంగా జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పాం. జ్యుడిషియల్ కమిషన్ హైకోర్టుకు జడ్జికి సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి వేసి జ్యుడిషియల్ కమిషన్ వచ్చిన రిపోర్ట్ తర్వాత యాక్షన్ తీసుకోబడుతుంది. స్పష్టంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెనుక బోము రాసి పెట్టుకోండి. మేము 16 నెలలు అయింది, కానీ మేము ఇచ్చిన ప్రతి హామీని ఒక్కటి తర్వాత ఒకటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే కార్యాచరణ ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరొక్కసారి మేము వస్తాం మీతోనే, మాకు బేషిజాలు లేవు, మేము ప్రభుత్వంలో ఉన్నామని. మీరు తీసుకెళ్ళండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, మేము వస్తాము. రాష్ట్ర ప్రయోజనాల గురించి బేషిజాలు వదిలిపెట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశంనైనా మన అందరి సహకారంతో సాధించే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి గారికి అంత ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఆ మోడీ గారి దగ్గర ప్రత్యేక ప్రస్తావన ఉంది, వారిది తీసుకెళ్లాలని కోరుతా ఉన్నా.